చిట్ ఫట్ చిట్ కామెడీ ఛానల్ కిచిడి న్యూస్ ఫ్రమ్ నారద్. దిస్ ఈజ్ కామెడీ టైమ్. గాడిద నవ్వింది. ఎలా నవ్వింది, ఎక్కడ నవ్వింది, ఎప్పుడు నవ్వింది, ఎందుకు నవ్వింది? మోసాలు అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. దానికి కారణం అత్యాశే. అయితే ఇక్కడ మాత్రం కొంతమంది యానిమల్ లవర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. అంటే వీరిలో కొంతమంది గాడిద ప్రేమికులు అన్నమాట. ఇది వింటే గుర్తుకొస్తుంది, చిన్నప్పుడు ఏ చిన్న తప్పు చేసినా టీచర్లు ప్రేమగా గాడిద అని చెవి మీద పెట్టడం అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది. కానీ ఈ కేసులో మందలింపు చాలా కాస్ట్లీ గురు. విషయంలోకి వస్తే దాని పేరు డాంకీ ప్యాలెస్. ఎంతో మందిని గాడిదలను చేసిన ఆ సంస్థ పేరు అదే. ఈ డాంకీ ప్యాలెస్ ఆరిజిన్ తమిళనాడు. బాధితులు మాత్రం ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే. డాంకీ ప్యాలెస్ సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా అడ్వర్టైజ్ చేసింది. ఏ విధంగానయ్యా అంటే, విరండు, మీరు చేయాల్సిందంతా ఒకటే. ఓ షెడ్ ఎట్టుకొని 20-30 గాడిదలు కొనుక్కొని గాడిదల పాలు పితికి ఇస్తే చాలు. లీటర్ పాలు 1600 రూపాయలకు కొనే పూచి మాది. గాడిద పాలుకి అంత రేటా అని సదరు వ్యవస్థాపకులు ముందు ఆశ్చర్యపోయినా మళ్ళీ ఎంక్వైరీలు చేసుకొని, అవునవును, కరోనా వచ్చిన తర్వాత గాడిద పాలకి బాగా డిమాండ్ పెరిగింది, ఇది కరెస్టే అనుకొని వారిని నమ్మి వ్యాపారాల్లోకి దిగారు. 2-3 నెలలు బాగానే సాగింది. ఆ తరువాతే అసలు రంగు బయటపడింది. సదరు డాంకీ ప్యాలెస్ వ్యవస్థాపకులు ముఖం చాటేశారు. ఇంకేముంది, మన వారు లక్షలకి మునిగిపోయారు. ఏతావాదా తేలింది ఏమిటంటే 100 కోట్లకు పైగా బిగించేసుకుని మూటాముళ్ళ సర్దుకొని ఉడాయించారని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందులో నష్టపోయిన వారికి వాళ్ళ టీచర్లు తప్పకుండా కళ్ళలోకి వచ్చే ఉంటారు గాడిదే అని తిట్టడానికి. కోసమేరపు ఏమిటంటే, ఈ విషయంపై తమిళనాడు పోలీసులకి ఫిర్యాదు చేసినా వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదంట. పాపం ఇలా మోసపోయేవారిని మరి పట్టించుకునేవారు ఎవరంట? డాంకీ ప్యాలెస్ వారి మాటలు నమ్మి ఫ్రాంచైజీలు తీసుకుని సెక్యూరిటీ డిపాజిట్లు కట్టి గాడిదలు కూడా వారి దగ్గరే కొని మోసపోయిన వారు ఏమైపోతారు చెప్పండి? మీరే చెప్పండి. గాడిదల వలన మోసపోయే మళ్ళీ గాడిదలను చూడడం మాదిరిగా ఉండదు. గాడిద నవ్విందా అంటే నవ్వదు మరి. అవి నవ్వకపోయినా నవ్వినట్టు అనిపించదు. సో ఇది ఈనాటి డాంకీ ప్యాలెస్ అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు షబ్ హైర్.